హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కథ విందాం. మొక్కే వంగనిదే మానే వ్రంగున. చికాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చెడుతిళ్ళు కోసం డబ్బులు అడిగి తీసుకునేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజుకి అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బులు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనక వేసుకుని వచ్చింది. ఒక ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడు, అతడితో గొడవ పడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడై అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసేటప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కాదు కదా అని బాధపడ్డారు. నీతి: పిల్లలు తమ తప్పు చేస్తున్నప్పుడు అది మంచిది కాదని, మంచి మార్గంలో పోవాలని మనము వాళ్ళకి నేర్పాలి. అమ్మ మాట: రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకు వెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూరమృగాలుంటాయి, మంద నుంచి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డం చెబుతుందని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో నక్క ఉంటుందని పంజా విసిరి మేకపిల్లను ఆరగించింది. నీతి: పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే, వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. చీమలు నేర్పిన పాఠం. అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగులో వెళ్తున్నాయి. దారిలో చీమలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. చీమలను గమనించిన ఏనుగులు పక్క నుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్ళాయి. ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకు ఎదురుగా నిలబడి చీమలు ఇలా అన్నాయి: మీరు చాలా బలవంతులు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, కానీ మాలాంటి చిన్న ప్రాణులపై మీ బలం చూపించడం తగదు అని ప్రశ్నించాయి. దానికి ఏనుగులు: అది మా ఇష్టం, మాకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి. ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలు వాటిపై దాడి చేశాయి. చివరకు చెవులోని కళ్ళల్లోని కుట్టాయి. కళ్ళు మూతపడని ఏనుగులు కొన్ని కొండలపై నుంచి కింద పడి మరణించగా మరికొన్ని చెట్లను ఢీకొని గాయపడ్డాయి. నీతి: మనకు బలం ఉందని ఇతరులను తక్కువ చేయకూడదు. తాబేలు పక్షి. గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షి చూసి ఇలా అంది: మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారా? వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు, ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమంటే దాన్ని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నాపై ఉన్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది.
తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం ఉంది, చోటు ఉంటుంది. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకో ఎవ్వరికీ రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేరు. నీ గూడులో పోర్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బుద్ధి చెప్పింది. నీతి, అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉన్నది వారికి ఉంటుంది. కోతి రొట్టె. ఒక ఊరిలో 2 కోతులు పిల్లలుండేవి. ఒకరోజు ఆహారం కోసం వెళుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టెను ముందు నేను చూశానని ఒకటి, నేను ముందు